అటు ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రమాదంలో 4 చనిపోగా పలువురు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్పాట్కు చేరుకున్న రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద ఉన్న వారిని రక్షించే ప్రయత్నాలు చేపట్టారు. ఘటనలో 4 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, కాకినాడ, విశాఖ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. బెజవాడ కనకదుర్గమ్మ ఘాట్ రోడ్ మూసివేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు వాగు ఉప్పొంగడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ మండలంలోని నల్లవాగు, వైరా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రామన్నపేట, నందిగామ, దాములూరు, వీరులపాడు నడుమ రాకపోకలను నిలిపివేశారు అధికారులు. విజయవాడలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో గుడివాడ బస్టాండ్ నీట మునిగింది. గన్నవరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గన్నవరం పోలీస్ స్టేషన్ నీట మునిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గంగానమ్మ తల్లి గుడిలోకి భారీగా వరద నీరు చేరింది. మైలవరం కుంటముక్కల జాతీయ రహదారిపై నుంచి భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కిలేసపురం జూపూడి దగ్గర రోడ్డుపై 3 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. విజయవాడ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ దగ్గర నీరు నిలవడంతో వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. నీరు వాహనాల ఇంజిన్లలోకి వెళ్లడంతో మొరాయిస్తున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. కాకినాడలో ఇవాళ నిర్వహించనున్న పరీక్షలను వాయిదా వేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. వర్షాలతో అప్రమత్తమైన గుంటూరు జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు బయటకు రావద్దని సూచించారు మంత్రి లోకేష్. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రమాదంలో 4 చనిపోగా పలువురు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్పాట్కు చేరుకున్న రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద ఉన్న వారిని రక్షించే ప్రయత్నాలు చేపట్టారు. ఘటనలో 4 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, కాకినాడ, విశాఖ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. బెజవాడ కనకదుర్గమ్మ ఘాట్ రోడ్ మూసేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు వాగు ఉప్పొంగడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ మండలంలోని నల్లవాగు, వైరా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రామన్నపేట, నందిగామ, దాములూరు, వీరులపాడు నడుమ రాకపోకలను నిలిపివేశారు అధికారులు. విజయవాడలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో గుడివాడ బస్టాండ్ నీట మునిగింది. గన్నవరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గన్నవరం పోలీస్ స్టేషన్ నీట మునిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గంగానమ్మ తల్లి గుడిలోకి భారీగా వరద నీరు చేరింది. మైలవరం కుంటముక్కల జాతీయ రహదారిపై నుంచి భారీగా వరద ప్రవహిస్తోంది.
దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలేశపురం జోపూడి దగ్గర రోడ్డుపై 3 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. విజయవాడ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ దగ్గర నీరు నిలవడంతో వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. నీరు వాహనాల ఇంజిన్లలోకి వెళ్లడంతో వాహనాలు మొరాయిస్తున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. కాకినాడలో ఇవాళ నిర్వహించనున్న పరీక్షలను వాయిదా వేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. వర్షాలతో అప్రమత్తమైన గుంటూరు జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు బయటకు రావద్దని సూచించారు మంత్రి లోకేష్. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.